హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఎక్సెల్లో షీట్ని రీనేమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్సెల్ వర్క్బుక్లో మల్టిపుల్ షీట్స్లో మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు ఏ షీట్లో ఏ డేటా ఉందో తెలుసుకోవడానికి షీట్ని రీనేమ్ అనేది చేస్తాం మనం. ఇప్పుడు షీట్ని రీనేమ్ చేయడానికి ఫస్ట్ మెథడ్లో చూపిస్తాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇలా చూడండి, ఫార్మాట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? దీనిపై క్లిక్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో రీనేమ్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీనిపై క్లిక్ చేసినప్పుడు మనకి షీట్ అనేది ఎడిట్ మోడ్లోకి వస్తుంది. చూడండి, షీట్ అనేది ఎడిట్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక సెల్లో క్లిక్ చేసినప్పుడు షీట్ అనేది రీనేమ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్లో షీట్ని రీనేమ్ చేయడానికి షీట్ పైకి మౌస్ పాయింటర్ని తీసుకెళ్ళి మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో రీనేమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీనిపై క్లిక్ చేసినప్పుడు షీట్ అనేది ఎడిట్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక సెల్లో క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చి షీట్ని రీనేమ్ చేయడానికి ఆ షీట్ పైకి మన మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి ఈసారి రైట్ క్లిక్ ఇవ్వకుండా ఆ షీట్ నేమ్ పై డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ షీట్ నేమ్ అనేది ఎడిట్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన నేమ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక సెల్లో క్లిక్ చేయండి. ఆ షీట్ అనేది రీనేమ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో షీట్ని రీనేమ్ ఎలా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.